సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నీట్ కౌన్సిలింగ్ మొదలైంది. మొదలవుతూనే లీగల్ కాంట్రవర్సీస్ కూడా మొదలయ్యాయి. మనందరికీ తెలుసు ఆహ్, గత సంవత్సరం జియో 33 లోకల్ స్థానికతను డిఫైన్ చేస్తూ ఏదైతే గవర్నమెంట్ జియో తీసుకొచ్చిందో అది తప్పుపడుతూ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. అంటే జియో 33లో మనకు తెలిసిందే నీట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ముందర 4 ఏళ్ళు అంటే ఇంక్లూడింగ్ 10th అండ్ 12th స్టూడెంట్ తెలంగాణలో చదివితేనే హీ ఈస్ కన్సిడర్డ్ లోకల్ అన్నది జియో 33. సో దాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సో దాన్ని ఛాలెంజ్ చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సో అది నిన్న హియరింగ్కి వచ్చింది. ఈ హియరింగ్లో అంటే చీఫ్ జస్టిస్ చాలా చాలా ఇంపార్టెంట్ రిమార్క్స్ అయితే చేశారు, కీలక వ్యాఖ్యలు చేశారు. అండ్ ఇట్ హ్యాస్ గాట్ అ బేరింగ్ తెలంగాణ మెడికలే కాదు, అటు ఆంధ్రాలోని ప్లస్ ఇంజనీరింగ్కి కూడా ఇవి వర్తిస్తాయి. ఆయన ఏమన్నారంటే చీఫ్ జస్టిస్ చాలా ఇంపార్టెంట్, ఇవాళ ఈనాడులో ఇది రిపోర్ట్ వచ్చింది, చాలా డీటెయిల్గా వచ్చింది ఈనాడులో. సో ఆయన కమెంట్స్ ఏంటి అన్నది నేను ఒక్కసారి చదివి వినిపిస్తాను. ఏమన్నారంటే ఇంజనీరింగ్ మెడికల్ విద్యా సంస్థల్లో ప్రవేశాలు కావాలనుకున్న వారు ప్రస్తుత రోజుల్లో శిక్షణ కోసం రాజస్థాన్లోని కోటాకు వెళ్తూ ఉంటారు. కోటాలో ఇంటర్ చదివారన్న కారణంతో తెలంగాణలో ప్రవేశాలు నిరాకరిస్తే ఎలా? వెరీ వ్యాలిడ్ పాయింట్. నేను 10 ఇయర్స్ నేను తెలంగాణలో ఉన్నాను, లేకపోతే 10 ఇయర్స్ నేను ఆంధ్రలో ఉన్నాను. కేవలం 11th అండ్ 12th మంచి కోచింగ్ కోసము నేను వేరే రాష్ట్రానికి వెళ్ళాను. అందుకోసం 11th అండ్ 12th నువ్వు ఇక్కడ చదవలేదని చెప్పేసేసి నువ్వు లోకల్ కాదంటే ఈజ్ ఇట్ ఫేర్ అన్నది చీఫ్ జస్టిస్ గారు అంటున్నారు. అండ్ ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే కోటావే కాదు, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వెళ్తారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వస్తారు 11th అండ్ 12th కోచింగ్ కోసం. అండ్ ఇట్ ఇస్ అ ఫ్రీ కంట్రీ. నేను యాజ్ అ పేరెంట్ ఐ హ్యావ్ ఎ రైట్ టు డిటర్మిన్ ఎక్కడ మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుందో అక్కడ పెడతాను. దట్ డజంట్ మీన్ నాకు మూలాలున్న రాష్ట్రంలో నేను లోకల్ కాదు అంటే అది కరెక్ట్ కాదని ఆయన అన్నారు. అందువల్ల తల్లిదండ్రుల కోణంలోనూ ప్రభుత్వం చూడాలి. తెలంగాణ శాశ్వత నివాసులైన వారి పిల్లలందరికీ అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఇందుకు సంబంధించి ఇప్పటికే మహారాష్ట్ర నిబంధనలు రూపొందించింది. ఎవరైనా ఉద్యోగి తెలంగాణ శాశ్వత నివాసులైన రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్తే అతని పిల్లలకు ఎందుకు ఇబ్బంది పడాలి? అలాంటి ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ చెందిన తల్లిదండ్రులకు కూడా ఎదురవుతుంది. అందువల్ల ఆగస్టు 5 లోపు సమస్యకు మీరే పరిష్కారం సూచించండి, లేదంటే పిటిషన్ని డిస్మిస్ చేస్తాం. గట్టి పరిష్కారాలతో రండి. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు చీఫ్ జస్టిస్. సో తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందన్నది మనం వేచి చూడాలి. అయితే ఆయన చెప్పిన దాంట్లో అయితే చాలా వ్యాలిడ్ పాయింట్ ఉంది. 10 ఇయర్స్ ఒక స్టేట్లో రెసిడెంట్గా ఉండి, నాకు రాష్ట్రంలో మూలాలు ఉండి, నేను అదర్వైజ్ ఐఎమ్ డొమిసైల్ ఆఫ్ దట్ స్టేట్, కేవలం 11th అండ్ 12th ఆ రాష్ట్రంలో చదవలేదని చెప్పేసి యూ కెనాట్ డినై మీ ద లోకల్ స్టేటస్. అది మరి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఈ నేపథ్యంలో ఈ ఎవరైతే ఛాలెంజ్ చేశారో వాళ్ళు ఈ గడువుని ఎక్స్టెండ్ చేయాలన్నారు. గడువుని ప్రభుత్వం ఆగస్టు 5 వరకు పొడిగించకపోతే తామే అందుకు తగ్గ ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. సో దట్ ఈస్ ఆల్సో దేర్. సో ఆగస్ట్ 5th వరకు కూడా మేము పొడిగిస్తాం అంటున్నారు. కానీ ఇదే బ్యాక్గ్రౌండ్లో మనకి హైకోర్టు వాళ్ళు నిన్న 34 క్యాండిడేట్స్ ఎవరైతే ఛాలెంజ్ చేశారో వాళ్ళని ఈ 4 ఇయర్స్ రూలు ఎవరైతే ఆ 4 ఇయర్స్ రూలు ఫాలో కావట్లేదో వాళ్ళకి అప్లికేషన్ డినై చేయకూడదు, వాళ్ళది కూడా కన్సిడర్ చేయాలి అంటే వాళ్ళని పరిగణలో తీసుకోవాలి. కానీ ఫైనల్ అడ్మిషన్ విల్ బి బేస్డ్ ఆన్ ఫైనల్ జడ్జ్మెంట్ అని చెప్పి నిన్న తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. సో అందుకోసం ఈ 4 ఇయర్ రూలు ప్రస్తుతానికి అంటే ఈ రిజిస్ట్రేషన్కి మట్టుకు అబయన్స్లో ఉందని చెప్పాలి. సో పీపుల్ క్యాన్ అప్లై రైట్ నౌ. అది తెలంగాణ హైకోర్టు అంది. అయితే సుప్రీంకోర్టు మాత్రము ఆగస్టు 5 వరకు పొడిగించకపోతే తామే అందుకు తగ్గ ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. సో గవర్నమెంట్ ఏం చేస్తుందో మనకు చూడాలి. బట్ ఎనీవే ఈ సంవత్సరం అయినా అట్లీస్ట్
ఈ లోకల్ నాన్ లోకల్ కాంట్రవర్సీకి ఒక అట్లీస్ట్ జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్తో మనకి ఏదైనా ఒక శాశ్వత పరిష్కారం వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఏదైతే వచ్చిందో జీవో 33 అన్నది కొంచెం ఐ థింక్ ఇట్ ఈస్ అన్‌ఫేర్. సో అది పేరెంట్స్ అందరికీ ఫేర్‌గా ఉండాలి. సో దానికి కొంచెం క్లారిటీతో తెలంగాణ గవర్నమెంట్ ఆగస్ట్ 5 లోపల ఐ హోప్ ఆ క్లారిటీ వస్తుందనుకుంటాను. లేకపోతే చీఫ్ జస్టిస్ గారు అన్నట్టు ఆహ్, వాళ్ళే ఒక ఆర్డర్ అయితే పాస్ చేస్తారు. ఏదేమైనా ఆగస్ట్ 5 వరకు మనం వెయిట్ చేసి చూద్దాం. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిమార్క్స్ ఫ్రమ్ చీఫ్ జస్టిస్. సో ఎందుకంటే పేరెంట్స్ చాలామంది ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళేవాళ్ళు, తెలంగాణ నుంచి ఆంధ్ర వెళ్ళేవాళ్ళు. ఇది ఒక మేజర్ పాయింట్ అయిపోయింది. ఇది 11th అండ్ 12th ఎక్కడ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఎక్కడ చదవాలన్నది ఒక మేజర్ పాయింట్ అయిపోయింది. సో వాళ్ళకి అట్లీస్ట్ ఒక సొల్యూషన్ వస్తుందని మనం అనుకుందాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నీట్ కౌన్సిలింగ్.